Hi, this is Amarraja Naresh, Faculty of Bioscience from శ్రీకాకుళం. ఈరోజు మనం ఈ వీడియోలో 2018 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి పేపర్లోని బయాలజీ ప్రశ్నలు అనేవి ఏ విధంగా వచ్చా డిస్కస్ చేద్దాం. మరి 2018లో ఓల్డ్ సిలబస్ ఉండేది కనుక ప్రెజెంట్ అయితే 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th క్లాస్ ఓల్డ్ సిలబస్. కాబట్టి 2018 టెట్కమ్ టీఆర్టీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగాయి. చాలా ఎక్కువ పేపర్స్ అనేవి నిర్వహించడం జరిగింది కనుక ప్రతి పేపర్లో బయాలజీ బిట్స్ రావడం జరిగింది. 2018లో అన్ని పేపర్లో కలిపి 10th క్లాస్ బయాలజీ నుండి ఎలాంటి బిట్లు వచ్చాయి, ఆ బిట్లు అనేవి ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అంశం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ, ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్ కాంపిటేటివ్ బయాలజీ వీడియోస్ అన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించిన వీడియోస్ నరేష్ బయోసైన్స్ అనే యాప్లో పొందుపరిచి ఉన్నాము. నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని చూసి మీకు నచ్చితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, బోర్డు పైన చూడండి, మొదటి ప్రశ్న ఉంది. బోర్డు పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం అన్నాడండి. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం అన్నాడు. క్లియర్ కదండి. మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ముందు మనకు తెలియాలి. ఆ భాగాలు ఏంటో ఒక్కసారి మనం బొమ్మ రూపంలో ఒకసారి నేర్చుకుందాం. చూడండి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. అదే విధముగా ఒక జత శుక్ర నాళికలు ఉంటాయండి. ఒక జత శుక్ర నాళికలు ఉంటాయి. మెలికలు తిరిగిన ఒక జత నిర్మాణాలు ఉంటాయండి. ఈ నిర్మాణాలు పేర్లే ఎపిడిడిమిస్లు అండి. ఈ నిర్మాణాలు పేర్లు ఏంటంటే ఎపిడిడిమిస్లు. ఎపిడిడిమిస్ల నుండి బయలుదేరి శరీర కుహరములోనికి తెరుచుకునే భాగాలు ఉంటాయండి. వీటి పేర్లే శుక్రవాహికలు లేదా శుక్రనాళాలు. దీనితో పాటు ఇక్కడ ఒక జత శుక్రగ్రాహికలు ఉంటాయండి. శుక్రగ్రాహికలు ఒక జత ఉంటాయి. తర్వాత ఈ భాగంలో పౌరుష గ్రంథి ఉంటుందండి. కాన్సెప్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పౌరుష గ్రంథి ఉంటుంది. తర్వాత తెలుసుకుంటే ఇక్కడ ఒక జత కౌపర గ్రంథులు ఉంటాయండి. చివరగా ఈ భాగం పేరే ప్రసేకము అండి. ప్రసేకం. నేను బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ బిట్టులాగే మనం ఇక్కడ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్ చూడండి, కరెక్ట్ వినండి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు. ఇది ముష్క గోనె అండి. ఒక జత ముష్క గోనెలు అమరవండి. ఈ ముష్కాలలో శుక్రోత్పాదక నాళికలు ఉంటే మనకు అనవసరం. అక్కడ క్షయకరణ విభజన జరిగి మిలియన్ల సంఖ్యలో శుక్ర కణాలు అనేవి ఏర్పడతాయండి. ఈ శుక్ర కణాలను స్వీకరించే నిర్మాణాలు శుక్రనాళికలు. స్వీకరించి ఎవరికి అందిస్తాయంటే ఎపిడిడిమిస్లకు అందిస్తాయండి. ఎపిడిడిమిస్లలో శుక్ర కణాలు తాత్కాలికంగా నిలవ ఉంటాయి. తరువాత ఈ శుక్ర కణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి శుక్రగ్రాహికల నుంచి వచ్చే ఒక ద్రవం ఉంటుంది, శుక్రద్రవం. పౌరుష గ్రంథి నుంచి ఒక ద్రవం ఉంటుంది, పౌరుష ద్రవం. కౌపర గ్రంథుల నుంచి ఒక ద్రవం వస్తుంది, కౌపర ద్రవం. అంటే శుక్రగ్రాహికల నుంచి వచ్చే శుక్రద్రవం, పౌరుష గ్రంథి నుంచి వచ్చే పౌరుష ద్రవం,
కౌపుర గ్రంథుల నుంచి వచ్చే కౌపుర ద్రవం, ఈ 3 ద్రవాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారండి. సెమినల్ ప్లాస్మా అంటారు. ఈ సెమినల్ ప్లాస్మాతో ఇప్పుడు శుక్ర కణాలు కలిసి వీర్యము లేదా శుక్రముగా ఏర్పడి ప్రసేకం ద్వారా బయటకు విసర్జింపబడదు. మనకు ప్రశ్న చూడండి, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మెలికలు తిరిగి శుక్ర కణాలు నిలవ ఉంచే భాగం అన్నాడు. మెలికలు తిరిగి శుక్ర కణాలు నిలవ ఉంచే భాగం ఎవరంటే ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్. మనం చూడండి, మన ప్రశ్నలో స్ఖలననాళం ఉంది కాదు, కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ శుక్ర గ్రాహికలు ఉన్నాయి, ఇవి శుక్రవాహికలు అండి. ఈ రెండింటిని కలిపే నాళాలే స్ఖలన నాళాలు. ఆ రెండింటిని కలిపే నాళాలే స్ఖలన నాళం. కాబట్టి ఇది కాదు, శుక్రగ్రాహికలు కాదు, ఎందుకంటే శుక్రగ్రాహికల నుంచి శుక్రద్రవం వస్తుంది. ఆన్సర్ ఎపిడిడిమిస్. మరి స్త్రీ బీజ వాహికలు అనేవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఆన్సర్ ఏంటండి? ఎపిడిడిమిస్. ఇది 10వ తరగతిలో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే లెసన్ నుండి వచ్చిందండి బిట్టు. కరెక్ట్ చూడండి, ప్రత్యుత్పత్తి 10th క్లాస్లోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే లెసన్ నుండి ఈ బిట్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదండి? నెక్స్ట్ బిట్ మనం చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ బిట్ మంచి బిట్ ఇది. క్రింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కవాటాలు అనగానే మనకి రక్త ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి. అయితే ఈ ప్రశ్న అనేది ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుండి వచ్చిందండి. ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే 10th క్లాసు లెసన్ నుండి వచ్చిన బిట్టు. కవాటాలు ఉండే వాటిని గుర్తించండి అన్నాడు. 1 దమనలు, 2 సిరలు, 3 శోషరస నాళాలు, 4 గుండె. అంటే ఏ దమనలు, బి సిరలు, సి శోషరస నాళాలు, డి గుండె అన్నాడు. ఆప్షన్లో ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి మాత్రమే, బీసీడి మాత్రం అన్నాడు. చూద్దామండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది గుండె యొక్క నిర్మాణం. ఇది గుండె. గుండెలో 4 గదులు ఉంటాయి. ఇది ఎడమ కర్ణిక, ఇది ఎడమ జఠరిక, ఇది కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక. నార్మల్గా అర్థం కావడానికంటే ఇవి శరీర భాగాలు అనుకోండి, ఇవి ఊపిరితిత్తులు అనుకోండి. ఊపిరితిత్తులు. క్లియర్? ఊపిరితిత్తుల నుంచి రక్తం అనేది ఎడమ కర్ణికకు వస్తుందండి. ఏ సిర అంటే పుపుస సిర ద్వారా. కాన్సెప్ట్ వినాలి. ఎడమ కర్ణిక నుండి రక్తం ఎడమ జఠరికి వస్తుందండి. దేని ద్వారా అంటే అగ్రద్వయ కవాటం ద్వారా. అగ్రద్వయ కవాటంకి ఇంకొక పేరు ద్విపత్ర కవాటం, దీనికి ఇంకొక పేరు మిట్రల్ కవాటం, బైకస్పిడ్ వాల్వ్ అంటారండి. ఎడమ జఠరిక నుండి రక్తాన్ని శరీర భాగాలకు పంపించేది ఎవరంటే మహాధమని అండి. కాన్సెప్ట్ వినాలి. మహాధమని. శరీర భాగాలకు మంచి రక్తం అనేది శ్వాసక్రియ ద్వారా చెడు రక్తంగా మారి ఆ చెడు రక్తం మళ్ళీ కుడి కర్ణికకు చేరుతుందండి. ఆ కుడి కర్ణికకు చేర్చే సిరలు ఎవరంటే పూర్వ మహాశిర. పూర్వ మహాశిర. ఇంకోటి ఉంటుందండి పరమహాశిర ద్వారా కుడి కర్ణికకు వచ్చి కుడి కర్ణిక నుండి అగ్రత్రయ కవాటము ద్వారా, వినాలి కరెక్ట్గా, అగ్రత్రయ కవాటము ద్వారా కుడి జఠరికి వస్తుంది. కుడి జఠరిక నుండి చెడు రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుందండి. అంటే మంచి రక్తంలో ఉండేవి ఆక్సిజన్ ఉండే వాయువు, చెడు రక్తంలో ఉండేది CO2. క్లియర్ కదండి? ఇక్కడ మనకు అర్థమైంది గుండెలో కవాటాలు ఉన్నాయి అని. వీటితో పాటు ఇక్కడ మహాధమని కవాటాలు, ఇక్కడ పుపుస కవాటాలు కూడా ఉంటాయండి. అంటే ఇక్కడ కవాటాలు ఉండే వాటిని గుర్తించమన్నాడు. 1 గుండెలో కవాటాలు ఉన్నాయి. క్లియర్?
ఇప్పుడు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. కర్ణికల్లోకి రక్తం వచ్చిందండి, ఉపశిర ద్వారా పూర్వపర మహాశిరల ద్వారా వచ్చింది. కరెక్టేనండి. కర్ణికలు రక్తాన్ని స్వీకరిస్తాయి. కర్ణికలు రక్తాన్ని తీసుకొచ్చింది ఎవరు? సిరలు. గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలకి తీసుకెళ్లేవి ఎవరు? ధమనలు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కర్ణికల్లోకి రక్తం రాగానే కర్ణికలు సంకోచిస్తాయి. మరి ఇలాగా బ్లడ్లో వచ్చింది కదండి, ఇవి సంకోచన బ్లడ్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలి, కానీ రివర్స్ లో వెళ్ళదు. ఎందుకంటే సిరల్లో చిన్న చిన్న కవాటాలు ఉంటాయి అని తెలియజేసిన శాస్త్రవేత్త గైరోలామా ఫ్యాబ్రసి. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. గైరోలామా ఫ్యాబ్రసి చెప్తాడు. కాబట్టి సిరల్లో కూడా కవాటాలు ఉన్నాయి, రైట్. జట్రికలు సంకోచించినప్పుడు, జట్రికలు సిస్టోల్ అంటారు యాక్చువల్గా, రక్తం ధమనుల ద్వారా శరీర భాగాలకు వెళ్తుంది. జట్రికల మళ్ళీ యథాస్థానానికి వచ్చినప్పుడు, డయాస్టోల్ అప్పుడు రక్తం మళ్ళీ వెనుకకు ప్రయాణిస్తుందండి. ఎందుకంటే ధమనుల్లో కవాటాలు లేవు. అంటే ఇక్కడ కవాటాలు లేనిది ఎవరు? ధమనులు. ప్రశ్నలో 2 వచ్చాయి. ఇక మూడోది ఎవరండి? శ్వాసరస నాళాలు అన్నాడు. చూద్దాం. శ్వాసరస నాళాలు అనేవి శ్వాసరస వ్యవస్థలో ఉంటాయి. శ్వాసరస నాళాల ద్వారా శ్వాసరసం అనేది ప్రయాణిస్తుంది. రక్తములో పోషకాలతో కూడిన ద్రవ భాగమే శ్వాసరసం. అంటే ప్లాస్మాలో పోషకాలు ఉండే ద్రవ భాగమే శ్వాసరసం. క్లియర్? ఇక్కడ చూడండి ఒకసారి. నార్మల్గా ఇవి కణాలు అనుకోండి, కణాల సమూహమే కణజాలం. కరెక్టే వినండి. నార్మల్గా ధమని, చిన్న చిన్న రక్తకేశ నాళికలు ఉంటాయి. ఈ రక్తకేశ నాళికలు నుంచి రక్తములో పోషకాలతో కూడిన ద్రవ భాగం మాత్రమే వస్తుందండి కణాలకు. దీన్నే శ్వాసరసం అంటారు. క్లియర్? రక్తం అనేది ధమనుల నుండి రక్తకేశ నాళికలకు వచ్చి ఇక్కడ చూడండి, తర్వాత మళ్ళీ సిరల్లోకి వెళ్తుందండి. చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఇది ధమని, ఇది సిర. ఈ రెండింటిని కలిపేవే రక్తకేశ నాళికలు అండి, బ్లడ్ క్యాపిలరీస్. చాలా అద్భుతమైన బిట్ అండి ఇది. ఈ రక్తకేశ నాళికలు అంటారు. రక్తకేశ నాళికల్లో ధమనులు ఉన్నాయి కదా, ధమని యొక్క శాఖలే ధమనికలు. ఈ రక్తకేశ నాళికలు 2 రకాలు యాక్చువల్గా. సిరల యొక్క శాఖలే సిరికలు. అంతా 10th క్లాస్ కంటెంట్ అండి. అయితే ఇక్కడ ధమనికల ద్వారా శ్వాసరసం కణాలకు వచ్చి, కణాల సమూహమే కణజాలం. దీన్నే కణజాల ద్రవం అంటారు. శ్వాసరసానికి ఇంకొక పేరు కణజాల ద్రవం. ఇక్కడికి వచ్చి ఇందులో కొంత శ్వాసరసం సిరికలకు వచ్చి సిరల్లోకి వెళ్ళి మళ్ళీ గుండెకి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిపోయిన శ్వాసరసాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థ అయిన సిరా వ్యవస్థకు చేర్చే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. ఇదే శ్వాసరస వ్యవస్థ. ఇవే శ్వాసరస నాళాలు. అంటే కణాలకు వెళ్ళిన రక్తంలో ద్రవ భాగమే శ్వాసరసం. అది సిరికల ద్వారా రక్తంలోకి రావచ్చు. శ్వాసరస నాళాలు నాళికల ద్వారా కూడా రక్తంలోకి రావచ్చు. ఇలా వెళ్ళి గుండెకి వెళ్ళిపోతుంది. మరి గుండె కర్ణికలు సంకోచించినప్పుడు మరి రక్తం వెనక్కి రావాలి కదా, ఈ శ్వాసరస నాళాల ద్వారా కూడా వెనక్కి వచ్చేయాలి, కానీ రాదు. ఎందుకంటే శ్వాసరస నాళాల్లో కూడా కవాటాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. కవాటాలు ఉండేవేంటి? సిరలు, శ్వాసరస నాళాలు, గుండె. అంటే ఆప్షన్ ఏంటి? బిసిడి. ఎక్కడుంటుందండి? ఏబి అన్నాడు, కాదు. బిసి కూడా కాదు, ఏబిసి కాదు. ఆప్షన్ 4 రైట్. బిసిడి మాత్రమే. అద్భుతమైన బిట్ ఇచ్చాడు, చూడండి, గమనించండి. క్లియర్ కదండి? నెక్స్ట్ బిట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, అన్ని 10th క్లాస్ బిట్స్. నెఫ్రాన్లోని ఈ భాగములో లేదా ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రములోని గ్లూకోజ్ అమైనో ఆమ్లాల పునఃశ్వాసన జరుగును అన్నాడు. నెఫ్రాన్లో ఏ భాగములో ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజులు అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుగుతుందన్నాడు. ఆప్షన్ 1 బౌమన్ గుళిక, ఆప్షన్ 2 సమీపస్థ సంవలిత నాళం, ఆప్షన్ 3 దూరస్థ సంవలిత నాళం, ఆప్షన్ 4 ఎన్లీ శిఖ్యము అన్నాడు. చూద్దామండి. ముందు మనం అసలు ప్రాథమిక మూత్రం అంటే నెఫ్రాన్ అంటాడో చూద్దాం. మానవునిలో ప్రధానమైన విసర్జక అవయవాలు మూత్రపిండాలు, తెలిసిందే. ప్రధానమైన విసర్జక అవయవాలు ఎవరండి? మూత్రపిండాలు. ఈ మూత్రపిండాల యొక్క ప్రమాణాలు ఎవరంటే నెఫ్రాన్. మూత్రపిండాల యొక్క ప్రమాణాలు ఎవరండి? నెఫ్రాన్స్.
ఈ నెఫ్రాన్లో కాన్సెప్ట్ చూడండి. నెఫ్రాన్లో ఈ భాగం పేరే బౌమన్ గుళిక. బౌమన్ గుళిక. నెఫ్రాన్లో ఈ భాగం పేరే సమీపస్థ సమ్మలిత నాళం. సమీపస్థ సమ్మలిత నాళం. రక్తములో కరెక్ట్ చూడండి. రక్తములో ఏంటి చండాలంగా కాదు, నెఫ్రాన్లో రక్తంలో కాదండి, వావలు పిలుస్తుంటుంది నెఫ్రాన్లో ఈ భాగం పేరే ఎన్లీసిక్యం. ఈ భాగం పేరు దూరస్థ సమ్మలిత నాళం. ఇవన్నీ నెఫ్రాన్లో భాగాలండి. దూరస్థ సమ్మలిత నాళం, బౌమన్ గుళిక, సమీపస్థ సమ్మలిత నాళం, ఎన్లీసిక్యం, దూరస్థ సమ్మలిత నాళం భాగాలు ఉన్నాయి. చెట్ట చివరి ఇక్కడ మరి కలెక్టింగ్ డక్ట్ అండి, సంగ్రహణ నాళం అనే భాగం ఉంటుంది. సంగ్రహణ నాళం అనే భాగం ఉంది. ఇవి నెఫ్రాన్లో భాగాలు యాక్చువల్గా. దీంతో పాటు ఈ బౌమన్ గుళిక లోపల రక్తకేశ నాళికా గుచ్చం ఉంటుందండి. రక్తకేశ నాళికా గుచ్చం ఉంటుంది. క్లియర్? ఈ రక్తకేశ నాళికా గుచ్చం ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే చూడండి, రాస్తున్నా. అభివాహి ధమనిక. కొంచెం కష్టంగా ఉంటాయండి. అభివాహి ధమనిక ఎక్కడి నుంచి ఏర్పడింది? వృక్క ధమని. మరి రక్తకేశ నాళికా గుచ్చం నుంచి పైకి ఏర్పడే శాఖే అపవాహి ధమనిక. సో నెఫ్రాన్లో ఇవన్నీ కూడా భాగాల కింద రావచ్చు. అపవాహి ధమనిక ఇలా వచ్చి చిట్ట చివరగా వృక్క సిరగా బయటకు తెచ్చుకుంటుంది. వృక్క సిర కాడ చూడండి, ఈ మధ్యలో ఉండేది ఇది బాహ్య రక్తకేశ నాళిక గుచ్చం. బాహ్య రక్తకేశ నాళిక గుచ్చం. క్లియర్? ఇప్పుడు చూడకండి, అబ్జర్వ్ చేయండి. ప్రశ్న ఏమన్నాడు? ప్రాథమిక మూత్రంలో గ్లూకోజ్ అమైనా పునఃశ్వాసన అన్నాడు. చూద్దాం ఒక్కసారి. మన శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను మూత్రపిండాల్లోని నెఫ్రాన్ వరకు తీసుకొచ్చే భాగం వృక్కధమని. అంటే మూత్రపిండంలో తీసుకొచ్చేది వృక్కధమని, లోపల నెఫ్రాన్లు తీసుకొచ్చేది అభివాహి ధమనిక. అభివాహి ధమనిక వ్యాసం ఈ అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఈ రక్తకేశ నాళికా గుచ్చంలో ప్రెషర్ ఎక్కువ అయ్యి బౌమన్ గుళిక గోడల ద్వారా రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలు, పోషక పదార్థాలు, అవే గ్లూకోజ్ అమైనామ్లాలు అన్నీ వడబోయబడతాయి. ఆ వడబోయబడగా ఏర్పడే మూత్రమే ఏంటండి? ప్రాథమిక మూత్రం. ఆ ప్రక్రియ పేరు ఉందండి గుచ్చగాలనం. ప్రక్రియ పేరే గుచ్చగాలనం. కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. గుచ్చగాలనం ద్వారా బౌమన్ గుళికలో ఏర్పడే మూత్రమే ప్రాథమిక మూత్రం. ఇక్కడ గుచ్చగాలనం ద్వారా రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలతో పాటు పోషక పదార్థాలైన గ్లూకోజులు, అమైనో ఆమ్లాలు కూడా వడబోయబడ్డాయి. అంటే ప్రాథమిక మూత్రంలో ఒక మూత్రమే కాదు, పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. అవి పునఃశ్వసించబడాలి. ప్రాథమిక మూత్రం బౌమన్ గుళిక నుంచి ఇక్కడికి వస్తుందండి, సమీప సమ్మలిత నాళానికి వస్తుంది. వచ్చినప్పుడు ఈ ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజులు, అమైనో ఆమ్లాలు, కొన్ని రకాల లవణాలు ప్రాథమిక మూత్రం నుంచి ఈ రక్తకేశ నాళిక ఉంది కదా, బాహ్య రక్తకేశ నాళిక గుచ్చం అంతున్నా ఇది టోటల్గా బాహ్య రక్తకేశ నాళిక గుచ్చం. ఈ బాహ్య రక్తకేశ నాళిక గుచ్చంలోని రక్తంలోకి వెళ్ళిపోతాయి. ప్రాథమిక మూత్రంలో గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు సమీప సమ్మలిత నాళం దగ్గరకు వచ్చినప్పటికీ ఈ ప్రాథమిక మూత్రం నుంచి గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు బాహ్య రక్తకేశ నాళిక గుచ్చంలోకి పునఃశ్వాసనం చెందిపోతాయి. తర్వాత ఎన్లీసిక్యానికి వచ్చి దూర సమరతానికి వచ్చి సంగ్రహణ నాళంకి వచ్చి అసైన మూత్రం ఏర్పడి బయటకు విసర్జింపబడుతుంది. మన ప్రశ్న ఏంటండి? గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు ఎక్కడ పునఃశ్వాసన చేయబడతాయి అన్నాడు. ఎక్కడ పునఃశ్వాసన చేయబడ్డాయి చెప్పండి ఒక్కసారి? సమీప సమ్మలిత నాళంలో. ఆ ప్రక్రియ పేరే
వరణాత్మక పునఃశ్వాసనం. వరణాత్మక పునఃశ్వాసనం ఇక్కడికి వస్తుందండి మూత్రం. నెక్స్ట్ దూరస్థమనతనానికి అక్కడ రాగాన బాహ్య రక్త కేశనాళిక గుచ్చ నుంచి మళ్ళీ పదార్థాలు మూత్రంలోకి వస్తాయి, యూరియా వంటి పదార్థాలు. దాన్ని ఏమంటామంటే యాక్చువల్గా నాళికాస్రావం అంటామండి. నాళికాస్రావం అంటాం. నెక్స్ట్ నాళికాస్రావం జరిగిన తర్వాత సంగ్రహనాళంలో అసలైన అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. అసలైన అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట సంగ్రహణం. ఇది మూత్రం ఏర్పడడం దశలు. మనకు అడిగింది వరణాత్మక పునఃశ్వాసనం ఎక్కడ జరుగుతుందన్నాడు, సమీపస్థ సంవలిత నాళం. క్లియర్ కదండి. ఒక్కసారి మనం ఆప్షన్ చూద్దాం. బహుమన గుళిక అన్నాడు, బహుమన గుళికలో గుచ్చగాలం జరిగింది కాబట్టి కాదు. సమీపస్థ సంవలిత నాళం అన్నాడు, సమీపస్థ సంవలిత నాళంలో వరణాత్మక పునఃశ్వాసనం జరిగింది కాబట్టి అక్కడ గ్లూకోజులు అమైనో ఆమ్లాలు అనేవి పునఃశ్వాసనం చెందాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దూరస్థమలితం నాళికాస్రావం ఇక్కడ 10% నీటి శ్వాసన జరుగుతుంది కాబట్టి కానీ పునఃశ్వాసన జరగదు. క్లియర్. ఇది ఎక్సలెంట్ అద్భుతమైన బిట్ అండి. మరి ఈ బిట్ అనేది 10th క్లాసులోని విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ నుంచి వచ్చిందండి. విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. చూడండి ఎంత అద్భుతమైన బిట్లు ఇస్తున్నాడో. అందుకే ఎస్జిటి ఆస్పిరెంట్స్ కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసన్ కవర్ చేయాలి, లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికి చాలా మంది స్టూడెంట్స్ ఇంకా అపోహపడుతున్నారు 8th క్లాస్లో ఉండే లెసన్స్ 10thలో ఉంటే చదవాలని. నో, టోటల్గా ప్రతి లెసన్ కవర్ చేయాలి. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, వెరైటీగా ఉంది బిట్టు. పాఠశాలకు వెళ్తూ మార్గ మధ్యలో ఒక పామును చూసిన అనిల్ హృదయ స్పందన పెరిగినది. ఇక్కడ ఉందండి బిట్టు. హృదయ స్పందన పెరుగుటకు కారణమైన హార్మోన్ అన్నాడు. వెళ్తున్నప్పుడు ఒక పామును చూస్తే హార్ట్ బీట్ పెరిగింది, ఆ హృదయ స్పందన పెంచే హార్మోన్ అన్నాడు సింపుల్గా. ఆప్షన్ 1 థైరాక్సిన్, ఆప్షన్ 2 ఎడ్రినలిన్, ఆప్షన్ 3 థైరోట్రోపిన్, ఆప్షన్ 4 గ్రిలిన్ అన్నాడు. క్లియర్ కదండి. చూడండి ఒక్కసారి ఇక్కడ హృదయ స్పందన అనే హృదయ స్పందనను పెంచే హార్మోన్ ఎవరంటే యాక్చువల్గా అడ్రినలిన్. హృదయ స్పందనను పెంచే హార్మోన్ ఎవరండి? అడ్రినలిన్. మానసిక ఉద్రేకాలను కలిగించే హార్మోన్ అంటారు. కోపము, బాధ, ఆనందం వంటి ఉద్వేగాల కారణం కూడా అడ్రినలిన్. రక్తములో చక్కెర స్థాయిని పెంచేది అడ్రినలిన్. కనుపాప ఉంది కదా, దాని వ్యాసాన్ని పెంచేది కూడా అడ్రినలిన్. ఎంత అద్భుతమైన బిట్టో చూడండి. క్లియర్ కదండి. అడ్రినలిన్ అనే హార్మోన్ అనేది హృదయ స్పందన పెంచుతుంది. ఈ అడ్రినలిన్ హార్మోన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఎవరంటే అధివృక్క గ్రంథులు అండి. అధివృక్క గ్రంథులు. అధివృక్క గ్రంథులు ఎక్కడ ఉంటాయండి? మూత్రపిండాల పైన 2 ఉంటాయి. 2 మూత్రపిండాలు కాబట్టి 2 మూత్రపిండాలు పైన అధివృక్క గ్రంథులు ఉంటాయి. దాని నుంచి స్రవించబడే హార్మోన్ అడ్రినలిన్. ఇంకా మనకి మిగతా చూడండి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 రైట్. మిగతా ఇచ్చిన కూడా చూద్దాం. థైరాక్సిన్. థైరాక్సిన్ హార్మోన్ ఆధార జీవక్రియ రేటు పెంచుతుంది. అంటే మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే సాధారణ పెరుగుదల రేటు అన్నాడండి. ఆధార జీవక్రియ రేటు, ఆధార జీవక్రియ రేటు. మనకి ఏమన్నాడంటే టెక్స్ట్ బుక్లో సాధారణ పెరుగుదల రేటు జీవక్రియలపైన ప్రభావం చూపుతుంది. థైరాక్సిన్ ఉత్పత్తి చేసే గ్రంథి థైరాయిడ్ గ్రంథి అండి. థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడుంటే గొంతు లేదా మెడలో వాయునాళానికి దగ్గర ఉంటుంది. ఇదే థైరాక్సిన్ కప్పలో రూప విక్రియకు తోడ్పడుతుందండి. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్. కప్పలో రూప విక్రియకు తోడ్పడుతుంది. రూప విక్రియ అంటే కప్ప నుంచి డైరెక్ట్ గా ప్రౌఢ కప్ప రాదు, మధ్యలో లార్వా ఉంటుంది. లార్వా పేరు టాడ్పోల్. కప్ప లార్వా పేరు టాడ్పోల్.
థర్డ్ పోల్ నుంచి ప్రౌఢ కప్ప ఏర్పడే విధంగా రూప విక్రియ, దానికి కారణమైన హార్మోన్ కూడా థైరాయిడ్. నెక్స్ట్ హార్మోన్కి ఇచ్చాడండి థైరోట్రోపిన్ అన్నాడు. థైరోట్రోపిన్ అంటే టిఎస్హెచ్ అండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరోట్రోపిన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పైన పనిచేసి థైరాక్సిన్ వచ్చేటట్టు ప్రేరేపిస్తుంది. అంటే థైరాక్సిన్ స్రవించేటట్లు ప్రేరేపించే హార్మోన్ థైరోట్రోపిన్. ఈ థైరోట్రోపిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఎవరంటే పీయూష గ్రంథి. థైరోట్రోపిన్ ఉత్పత్తి చేసే గ్రంథి పీయూష గ్రంథి. ఇది మెదడులో హైపోథాలమస్ కంటి పెట్టుకుని ఉంటుంది. నెక్స్ట్ చూడండి గ్రీలిన్. మన రక్తములో గ్లూకోజ్ తక్కువైనప్పుడు మనకి ఆకలి వేస్తుంది అని ప్రేరేపించే హార్మోనే గ్రీలిన్. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ గ్రీలిన్. ఇప్పుడు మన ప్రశ్న ఆన్సర్ హృదయ స్పందనకు కారణమైన హార్మోన్ అడ్రినలిన్. ఇది మనకి 10th క్లాసులో నియంత్రణ సమన్వయ వ్యవస్థ. 10th క్లాసులో నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ అనేది రావడం జరిగింది. క్లియర్? మనం నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు అన్నాడు. ఆక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు. ఆక్సిన్ ఇంతకు ఏంటండి? మొక్కల హార్మోన్. మొక్కలలో హార్మోన్లు అనేవి ఒక 5 రకాలుగా ఉంటాయండి. చూద్దాం. మొక్కల హార్మోన్లు 5 రకాలు చూడండి. ఒకటి ఆక్సినులు. సెకండ్ వన్ జిబ్బరెల్లిన్లు. థర్డ్ వన్ సైటోకైనిన్లు. ఫోర్త్ వన్ అబ్సిసిక్ ఆమ్లం. ఫిఫ్త్ వన్ ఈథేన్. ఇదండి. చూద్దాం ఒక్కసారి. ఆక్సిన్ యొక్క పని చూడండి. కణం పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఆక్సిన్. అదేవిధంగా కాండం వేరు విభేదనంకి కారణం ఆక్సిన్. అంటే కాండం ఎప్పుడు కాంతి వైపు, వేరు ఎప్పుడు భూమి వైపు పెరిగేటట్టు ప్రేరేపించే హార్మోన్ ఆక్సిన్. క్లియర్? చూద్దాం. జిబ్బరెల్లి యొక్క పని చూడండి. విత్తన సుప్తావస్థను మేల్కొలుపుతుంది. విత్తన సుప్తావస్థను మేల్కొలుపుట. ఇక్కడ చూడండి. విత్తన సుప్తావస్థను మేల్కొలుపుట అంటే కరెక్ట్ వినండి. సుప్తావస్థ అంటే విత్తనం భూమిలో పడిన తర్వాత కొద్దిగా మొలకెత్తదు, అదే సుప్తావస్థ. ఆ సుప్తావస్థను పోగొట్టి విత్తనాలు, కోరకాలు మొలకెత్తేటట్టు చేసే హార్మోన్ జిబ్బరెల్లిన్. అదేవిధంగా పుష్పించడాన్ని ప్రేరేపిస్తుందండి. యాక్చువల్గా కాండము నుంచి పుష్పాలు వస్తాయి. ఆ కాండం నుంచి పుష్పాలు రావడాన్ని ప్రేరేపించుట, కాండం నుంచి పుష్పాలు వచ్చేటట్టు ప్రేరేపించే హార్మోనే జిబ్బరెల్లిన్. ఇంకోటి ఉందండి, అనిసేక ఫలాల ఉత్పత్తి. అనిసేక ఫలాలు అంటే విత్తనాలు లేని ఫలాలు అండి. ఇలా విత్తనాలు, కోరకాలు మొలకెత్తడం కూడా జిబ్బరెల్లిన్లే. ఇలా రకరకాల పనులు చేస్తుంది జిబ్బరెల్లిన్. నెక్స్ట్ సైటోకైన్ చూడండి. సైటోకైన్ యొక్క పని మెయిన్ ఫంక్షన్ కణ విభజనను ప్రేరేపిస్తుంది. అదే విధముగా పార్శ్వ కోరకాలు పెరుగుదల, అదేవిధంగా పత్ర రంధ్రాలు తెరుచుకునుట మెయిన్ ఫంక్షన్. దాంతోపాటు ఆకులు, ఫలాలు రాలకుండా కూడా చేస్తుంది. నెక్స్ట్ అబ్సెసిక్ ఆమ్లం మొక్క పెరుగుదలను నిరోధిస్తుంది. యాక్చువల్గా
ఇది ఏం చేస్తుందంటే ఆకులు రాలుటను ప్రేరేపించుట, ఆకులు రాలుట, అదేవిధంగా పత్ర రంధ్రాలు మూసుకునుట, పత్ర రంధ్రాలు మూసుకునుట, అదేవిధంగా విత్తన సుప్తావస్థను ప్రోత్సహించుట. విత్తన సుప్తావస్థను ప్రోత్సహించుట అంటే అర్థం అక్కడ విత్తనం మొలకెత్తటట్టు చేస్తుంది జిబ్బరిల్లు, ఇది విత్తనాలు మొలకెత్తకుండా చేశాం కాబట్టి విత్తన సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది. క్లియర్. చిట్ట చివరి ఈథేన్ ఫలాలు పక్వత, కాయ పండు అవ్వాలంటే ఎవరు కావాలంటే ఇక్కడ కాయ పండు అవ్వాలంటే ఎవరు కావాలంటే ఇక్కడ పక్వత, పక్వత కారణం ఈథేన్. బిడ్డ చూడండి ఒక్కసారి, మనకి ఆక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు అన్నాడు. ఒకటి కణం పెరుగుదల అన్నాడు. కణం పెరుగుదలకు ఆక్సిజన్కి సంబంధం ఉందా లేదా? ఉంది. రెండు, పుష్పించడాన్ని ప్రేరేపించడం అన్నాడు. పుష్పించడాన్ని ప్రేరేపించడం ఎవరు? జిబ్బరెల్లిన్లు. కాబట్టి ఆన్సర్ దొరికిపోయింది ఆల్రెడీ, పుష్పించడాన్ని ప్రేరేపించదు. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. కాండం విభేదనం రైట్, వేరు విభేదనం రైట్. ఈ బిట్ అనేది కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుంచి ఇచ్చాడు. మొక్కల్లో సమన్వయం అనే సబ్ టాపిక్ 10th క్లాస్ అండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థనే 10th క్లాస్ సబ్ టాపిక్ నుంచి చదవడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి. శరీర భాగాలలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి, థర్డ్ పాయింట్, కణాంతర అవకాశాలు నీరు చేరి ఉబ్బినట్లుగా ఉండుటకు కారణమైన పోషకాహార లోపం అన్నాడు. కణాంతర అవకాశాలు నీరు చేరుతుందట. ముందు మనకి కణాంతర అవకాశాలు అంటే చూద్దాం. మన శరీరంలో కణమకి మధ్య ఉండే ఖాళీ ప్రదేశమే కణాంతర అవకాశం అండి. గుర్తుపెట్టుకోండి, కణాంతర అవకాశం. దీనిలో నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తుందట. ఇటువంటి పోషకాహార లోపం అన్నాడు. పోషకాహార లోపం అంటే మనం తీసుకున్న ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించడమే పోషకాహార లోపం. కారణం ఏంటంటే అలగడం, సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం, సామాజిక ఆర్థిక కారణాలు కూడా పోషకాహార లోపానికి కారణం. ఇటువంటి పోషకాహార లోపం అనేది యాక్చువల్గా ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకటి, ప్రోటీన్ల పోషకాహార లోపం. ప్రోటీన్ల పోషకాహార లోపం. సెకండ్ వన్, ప్రోటీనులు క్యాలరీల పోషకాహార లోపం. థర్డ్ వన్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. లేని ఆహారం తీసుకోవడం. క్లియర్ కదండి. ప్రోటీన్ల పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధి క్వాసియార్కర్ అండి. క్వాసియార్కర్ వ్యాధి ప్రధానమైన లక్షణం కణాంతర అవకాశాల్లో నీరు చేరి ఉబ్బినట్లుగా కనిపించడం. నీరసంగా ఉంటారండి, యాక్చువల్గా అంత యాక్టివ్గా ఉండరు. ప్రోటీన్లు క్యాలరీలు అంటే అక్కడ అర్థము పిండి పదార్థాలు, అదేవిధంగా క్రొవ్వులండి. అంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వులు మూడిటి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు మెరాస్మస్. మెరాస్మస్ వ్యాధిలో చాలా సన్నగా అయిపోతాడండి పిల్లవాడు. కాళ్ళు చేతులు సన్నగా అయ్యి ప్రక్కటేమో ప్రస్ఫుటంగా కనబడి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది, నీరసంగా ఉంటారు, పెరుగుదల లోపం, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. క్లియర్ కదండి. లాస్ట్ నార్మల్. ఇక్కడ మనకి ఆప్షన్ చూద్దామని ఏమి ఇచ్చానో. క్యాలరీల పోషకాహార లోపం అన్నాడు, ప్రోటీన్ల పోషకాహార లోపం, ప్రోటీన్ క్యాలరీల పోషకాహార లోపం, స్థూలకాయత్వం అన్నాడు. చూద్దాం. ఇక్కడ క్యాలరీల పోషకాహార లోపం కాదు, ప్రోటీన్ల పోషకాహార లోపం ఆన్సర్ అండి. ప్రోటీన్ల పోషకాహార లోపం వచ్చే వ్యాధి ఏంటి? క్వాసియార్కర్. ప్రోటీన్లు క్యాలరీల లోపం వచ్చే వ్యాధి ఏంటి? మరాస్మస్. అది నార్మల్. స్థూలకాయత్వం అంటే అధిక క్యాలరీలు కలిగిన ఆహారం అధికముగా తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి. వీళ్ళు లావుగా ఉంటారు, వీళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్, షుగర్ వ్యాధి కానీ, గుండె సంబంధిత జీర్ణ సంబంధిత వ్యాధులు కానీ రావడానికి అవకాశం ఎక్కువ. క్లియర్.
నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం అన్నాడు. ప్రతీకార చర్యల్లో పాల్గొనని భాగం ఒకసారి చూడండి. ఇంతకు ముందు బిట్టు ఏ తరగతి నుంచి వచ్చిందో చెప్పలేదు. చూడండి, 10th క్లాస్లో మొదటి లెసన్ అండి, దాని నుంచి వచ్చింది. పోషణ ఆహార సరఫరా వ్యవస్థ 10th క్లాస్లో మొదటి లెసన్ అండి, దాని నుంచి వచ్చింది. క్లియర్? ఓకే, చూద్దాం. ప్రతీకార చర్యలో పాల్గొనే భాగం అన్నాడు. ఇంతకు ప్రతీకార చర్యలు ఏంటంటే చూడండి, మనందరం కూడా నాడీ వ్యవస్థ కోసం మీకు కొంత ఐడియా ఉండి ఉంటుంది. చూడండి, చర్యల ముందు ఎన్ని రకాలు చూద్దాం. మన బాడీలో జరిగే చర్యలు ప్రధానంగా 3 రకాలండి. ఒకటి నియంత్రిత చర్యలు, 2 అనియంత్రిత చర్యలు, అనియంత్రిత చర్యలు, 3 అసంకల్పిత ప్రతీకార చర్యలు. నియంత్రిత చర్యలు అంటే మన ఆధీనంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు చేతులు కదపడం. నియంత్రిత చర్యలను విశ్లేషించే భాగం ఎవరంటే మెదడు. మెదడు. అనియంత్రిత చర్యలు అంటే హృదయ స్పందన, రక్తపీడనం, నాడీ స్పందన, లాలాజలం స్రవించడం వంటి అనియంత్రిత చర్యలు కూడా ఎవరు ఆధీనంలో అంటే మెదడు ఆధీనంలోనే ఉంటాయి. మెదడులో ఏ భాగం అంటే మధ్యాముఖం. అసంకల్పిత ప్రతీకార చర్యలు మన శరీరంలో వెన్నుపాము ఆధీనంలో ఉంటాయి. క్లియర్? ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే అర్థం వేడి వస్తువుని తాకగానే చేతిని వెంటనే వెనక్కి తీయుట. అంటే కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ చిన్న వెరైటీ లాజిక్ బొమ్మ వేస్తున్న ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి జ్ఞానేంద్రియాలు అనుకోండి. జ్ఞానేంద్రియాలు ఇవి మన శరీర భాగాలు. ఇది వెన్నుపాము, ఇది మెదడు. ఏదైనా ఒక వార్తను మన శరీరంలో మొట్టమొదటిగా గ్రహించేవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియం నుంచి వార్తను వెన్నుపాము, మెదడు వరకు తీసుకువెళ్ళే నాడులు జ్ఞాన నాడులు అండి. వీటినే అభివాహి నాడు అని కూడా అంటారు. జ్ఞాననాడు. మెదడు, వెన్నుపాము నుంచి మళ్ళీ వార్తల శరీర భాగాలకు తీసుకొచ్చే నాడులు ఎవరంటే చాలక నాడులు. వీటికి అపవాహి నాడులు అంటారు. 2 కలుస్తే ఇక్కడ మిశ్రమ నాడులు. క్లియర్ కదండి? అయితే కొన్ని చర్యలు నియంత్రిత అనియంత్రిత చర్యలు మెదడు వరకు తీసుకెళ్లేది జ్ఞాననాడి, అటువంటి వార్తలు చాలక నాడి. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలను మెదడు వరకు వెళ్ళం, వెన్నుపాములోనే వచ్చేస్తాయి. వెన్నుపాములో కొన్ని మధ్యస్థ నాడీ కణాలు ఉంటాయండి. ఈ మధ్యస్థ నాడీ కణాలు ఆ వార్త విశ్లేషించి చాలక నాడికి పంపి శరీర భాగాలది నిర్వాహకాన్ని తీసుకొస్తాయి. ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యల యొక్క ప్రమాణమే ప్రతీకార చర్యాచాపం. ప్రతీకార చర్యాచాపం అంటే ప్రతీకార చర్యల్లో ఏ భాగాలు ఉంటాయి చూడండి. జ్ఞానేంద్రియం ఉంటుంది. ఆ జ్ఞానేంద్రియమే గ్రాహకము. జ్ఞానేంద్రియ గ్రాహకాలు ఉంటాయి ఒకటి. రెండోది ఎవరు పాల్గొంటారండి? జ్ఞాననాడీ కణం లేదా జ్ఞాననాడులు. జ్ఞాననాడులు ఉంటాయి. మూడోది ఎవరండి? మధ్యస్థ నాడీ కణాలు కూడా ఉంటాయి. మధ్యస్థ నాడీ కణాలు ఉంటాయి. నాలుగోది ఎవరండి? చాలక నాడి. చిట్ట చివరిది శరీర భాగం లేదా నిర్వాహక అంగం. ఇవండి ప్రతీకార చర్యల్లో భాగాలు. ఏమన్నాడు? ప్రతీకార చర్యలో పాల్గొనే భాగం అన్నాడు. వెన్నుపాము పాల్గొంటుందా పాల్గొదా? మధ్యస్థ నాడికలు అక్కడే ఉన్నాయి కదా, పాల్గొంటుంది. మెదడు పాల్గొదు. ఆన్సర్ దొరికింది, మెదడు ఆన్సర్. జ్ఞాననాడి ఉంది, మధ్యస్థ నాడీ కణం కూడా పాల్గొంది. క్లియర్ కదండి? ఎవరు పాల్గొలేదు? మెదడు. మరి ఇది కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుంచి వచ్చింది. ఒక పేపర్లో బిట్లు కోదండి ఇవి. 2018లో మొత్తం పేపర్లో కలిపి ఏ బయాలజీ బిట్లు వచ్చాయో చెప్తున్నాను నేను. ఇది నియంత్రణ
సమన్వయ వ్యవస్థ 10th క్లాసు లెసన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ బిట్ అండి. రక్తకేశ నాళికా గుచ్చములో పీడనం పెరుగుటకు కారణం అన్నాడు. ఇందాక మూత్రం ఏర్పడే విధానంలో నెఫ్రాన్ కోసం మాట్లాడాం కదండి, అదే అండి ఇది. చూద్దాం ఒకసారి, డైరెక్ట్ గా బిట్కి వెళ్ళిపోదాం. చూడండి, ఈ రక్తకేశ నాళికా గుచ్చములో పీడనం పెరగడానికి కారణం అన్నాడు. ఎందుకు పెరుగుతుందని చెప్పాను ఆల్రెడీ నేను. అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువ, అంటే దీని వ్యాసం ఎక్కువ, దీని వ్యాసం తక్కువ. అంటే ఇది సన్నని నాళం, ఇది కొద్దిగా సన్నం కాదు, పెద్ద నాళం అని అర్థం. క్లియర్ కదండి? కాన్సెప్ట్ చూసుకోండి, ఇప్పుడు క్లియర్గా అర్థం కావాలి. ఎందుకని చూద్దాం బిట్టు. చూడండి, రక్తకేశ నాళికా గుచ్చంలో పీడనం పెరగడం కారణం సన్నని నాళం గల అభివాహ్య ధమనిక కాదు, దీని వ్యాసం ఎక్కువ కదా. పోడోసైట్ల మధ్య గల సూక్ష్మరంధ్రాలు కావు. సన్నని నాళం గల అపవాహ్య ధమనిక, ఇది రైట్ ఆన్సర్. ఇది సన్నని నాళం గల అపవాహ్య సరక లేదు. అంటే అభివాహ్య ధమనిక వ్యాసం ఎక్కువ, అపవాహ్య ధమనిక వ్యాసం తక్కువ. పోడోసైట్స్ అంటే అర్థం బహుమనుకులిక గోడలలో రంధ్రాలు ఉంటాయి, ఆ మధ్యలో ఉండేవే చిన్న చిన్న కణాలు ఉంటాయి, పోడోసైట్లు. వాటి మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. క్లియర్? ఆప్షన్ థర్డ్ రైట్ అండి. ఇది విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ. 10th క్లాస్ లెసన్ అండి. విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ నుండి ఈ బిట్ అడగడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చూడండి, ఇది వెరైటీగా ఉంది. హేమంత్ తన ఆహారములో నీటిలో కరిగే మరియు క్రొవ్వులో కరిగే విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయంట, క్రొవ్వులో కరిగే చూసుకున్నాడు. అయితే క్రింది వాటిలో క్రొవ్వులో కరిగే మరియు నీటిలో కరిగే విటమిన్లు వరుసగా అన్నాడు. ముందు నీటిలో కరిగే వరదలే, క్రొవ్వులో కరిగే వేటి, నీటిలో కరిగే వేటి అన్నాడు. చూద్దాం, మనం ముందు రాసుకుందాం క్లియర్గా. క్రొవ్వులో కరిగే విటమిన్లు ముందు చెప్పుకుందాం. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే. దీనికి కోడ్ ఉందండి, రెటినాల్. చూడండి, కోడ్ యాక్చువల్ అయితే రేఖటోపి. రేఖటోపి. రే అంటే రెటినాల్ అండి. కా అంటే కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్. టో అంటే టోకోఫెరాల్. ఫీ అంటే పిల్లో క్వినోన్. ఇవి క్రొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు చూద్దామండి ఒకసారి. చూడండి, B1, B2, B3, B4 ఉండదండి, B5, B6, B7, B9, B12, C. ఇవి నీటిలో కరిగే విటమిన్లు. దీనికి కూడా కోడ్ ఉంది యాక్చువల్గా. తరైని పాప పైన బాబు ఫోటో సైజ్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. కోడ్ చూడండి. తరైని సింగిల్ లెటర్ అండి, డబల్ లెటర్. పాప పైన బాబు ఫోటో సైజు ఎలా ఉంది. ఇది కోడ్ అండి యాక్చువల్గా అయితే. విటమిన్ యొక్క రసాయనామాల కోడ్. B1 విటమిన్ రసాయనామం థయామిన్ అండి. ఇవి నీటిలో కరిగే విటమిన్లు అండి. థయామిన్. రై అంటే రైబోఫ్లేవిన్ అండి, లేదా రైబోఫ్లావిన్, మీ ఇష్టం. నీ అంటే నియాసిన్. పా అంటే పాంటోథెనిక్ ఆమ్లం. పై అంటే పైరిడాక్సిన్. బా అంటే బయోటిన్. ఓ అంటే ఫోలిక్ ఆమ్లం. సై అంటే సైనకోబాలమిన్. ఏ అంటే ఎస్కార్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం అండి.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇవి నీటిలో కరిగే విటమిన్స్. మనం చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారండి. క్రొవ్వులో కరిగే విటమిన్, నీటిలో కరిగే విటమిన్ అన్నాడు. ముందు క్రొవ్వులో కరిగే విటమిన్ అన్నాడు. ఇక్కడ ఫోలిక్ యాసిడ్ అన్నాడండి. ఫోలిక్ యాసిడ్ దేన్ని సైంటిఫిక్ నేము B9, ఆస్కారిక్ ఆమ్లం C. రెండు నీటిలో కరిగే విటమిన్లు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. బయోటిన్ కాల్సిఫెరాల్ అన్నాడు. బయోటిన్ ఏ విటమిన్ అండి? B7. అదేవిధంగా కాల్సిఫెరాల్ అంటే D. ముందు నీటిలో అన్నాడు కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి టోకోఫెరాల్ విటమిన్ E, ఫిల్లోక్వినోన్ విటమిన్ K. ఈ రెండు కూడా ఏంటండి? క్రొవ్వులో కరిగే విటమిన్లు కాబట్టి ఇది కాదు. రెటినాల్ ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్? ఇది రసాయన నామం. పైరిడాక్సిన్ చూడండి ఇక్కడ పై ఎక్కడ ఉంది? పైరిడాక్సిన్ ఎవరండి? B6. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉందో. క్లియర్. ఇది కూడా పోషణ ఆహార సరఫరా వ్యవస్థ 10th క్లాస్ మొదటి లెసన్ అండి. పోషణ ఆహార సరఫరా వ్యవస్థ లెసన్ నుండి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. క్లియర్ అండి. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం మనం. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తక రచయిత అన్నాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తక రచయిత అన్నాడండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తక రచయిత చార్లెస్ లైడ్. ఈ పుస్తకం ఇతని యొక్క ప్రేరణ వల్లే రాబర్ట్ డార్వినిజం ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. ఇది అనువంశికత తరతరాల్లో వైవిధ్యం. అనువంశికత తరతరాలలో వైవిధ్యం అనే 10th క్లాస్ నుంచి వచ్చిందండి. చూద్దాం ఇక్కడ. ఆగస్ట్ వీజ్మ్యాన్ ఇచ్చాడండి. ఇతను లామార్కవాదాన్ని వ్యతిరేకిస్తాడు లేదా లామార్కిజాన్ని వ్యతిరేకిస్తారు. ఎలుకలో ప్రయోగాలు జరిపి జీన్ లామార్క్ చెప్పిన తప్పు అంటాడు. చార్లెస్ ఆఫ్నగల్ చూడండి ప్రపంచంలో మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేసిందండి. చార్లెస్ ఆఫ్నగల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేశాడు. చార్లెస్ డార్విన్ తెలుసండి మీకు. పించ్ పక్షుల ముక్కుల్లో వైవిధ్యంగా చూసి ప్రకృతి వర్ణం, దాన్ని డార్వినిజం అంటారు, ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ప్రకృతి వర్ణాన్ని కనుగొన్నాడు. క్లియర్ కదండి. ఇక్కడ మేము ఒక 10 బిట్లు అనేవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2018 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటిలో బయాలజీ నుంచి 10th క్లాస్ నుంచి చాలా ఎక్కువ బిట్ ఇచ్చాడండి. ఇంకా బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పుడు ఒకటి క్లియర్ అయి ఉంటుందండి. ఎస్జిటికి సిలబస్ 10th క్లాస్ వరకు. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా, థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు అకాడమీలో ప్రతి పాయింట్ కవర్ చేసే విధంగా నరేష్ బయోసైన్స్ యాప్లో 199 రూపాయలకే మొత్తం వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, గమనించగలరు. 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఈ సంవత్సరం మారిన టెక్స్ట్ బుక్ వీడియోస్ కూడా మీకోసం పొందుపరిచి ఉన్నాను, గమనించండి. ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. క్లియర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.